బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రభుత్వము అండ్ ప్రభుత్వ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ స్పెసిఫిక్ కారణంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అన్న దాని మీద ఏమీ చర్చలు జరగకపోయినా, కానీ తను రావడమే, తనతో కరాచరణం చేయడమే గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ ప్రచారం మీద జాతీయ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపించింది. బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ కనిపించింది. ఇదేదో మనకు బ్రహ్మాండంగా ప్రచారానికి పనికొస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కారు భావిస్తే వాళ్ళకి ఇది కూడా పూర్తిగా బూమ్రంగ్ అయింది. ఆ బూమ్రంగను అట్ పీక్స్కి తీసుకెళ్ళింది తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. వాస్తవానికి బిల్ గేట్స్ వచ్చింది ఏఐ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఏఐ ఎక్స్పో అనే ఒక కార్యక్రమం భారతదేశం కండక్ట్ చేస్తుంది. ఏఐ ఎక్స్పో అనే ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో 20 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు, ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొంటూ ఉన్నారు. దాన్ని నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రారంభించారు. ఈ నెల 20 వరకు ఆ కార్యక్రమం జరగబోతోంది. దాంట్లో పాల్గొనడం కోసమే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చారు. అందులో భాగంగా ఒకరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళాలి అన్నట్టు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది ప్రభుత్వ మీడియా. తీరా చివరికి వచ్చేసరికి ఏ ఉద్దేశంతో అయితే ఆయన భారతదేశంలో అడుగుపెట్టారో ఆ ఉద్దేశం నెరవేరకుండానే తిరిగి వెళ్ళే పరిస్థితి. ఏఐ ఎక్స్పోలో పాల్గొనే గ్లోబల్ విజనరీ లిస్టు నుండి బిల్ గేట్స్ పేరు తీసేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో కనిపించిన వ్యతిరేకత ఒక కారణం కావచ్చు. భారతదేశాన్ని ఆయన ఒక ప్రయోగశాలగా అభివర్ణించడం, ఇక్కడ జనాలను ఇండైరెక్ట్గా ఎలుకలతో పోల్చడం, అండ్ ఎప్స్టీన్ ఫైల్స్లో చిన్న పిల్లలతోటి ఆయన వ్యవహార శైలి, చాలా కారణాలు. సో ఆయన పేరును తీసేశారు. సో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటే కేంద్రమేమో ఏకంగా ఆయన పేరునే తీసేసి అక్కడ అలోనే లేకుండా చేశారు. సో మరి ఇప్పుడు వీళ్ళు చేసుకున్న ప్రచారానికి అర్థం లేకుండా పోయింది. అండ్ బిల్ గేట్స్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం. ఏమాత్రము కూడా ఆయనకు ప్రపంచంలో ఎక్కడా కూడా పెద్దగా గౌరవం కూడా లేదు. ఇప్పుడు ఏకంగా మన వాళ్ళు గ్లోబల్ విజనరీ లిస్ట్ నుంచే తీసేశారు. ఇది ఏఐ వర్గాల్లో తీవ్ర చర్చకు కూడా కారణమవుతూ ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అందుకే మనం ఉదయమే మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏది ముట్టుకున్నా కూడా బూమరంగ్ అవుతూ ఉంది. చివరికి అదే తెలుగులో ఒక సామెత ఉంటుంది, బంగారం ముట్టుకున్న మసి అయిపోతుంది అని. సో ప్రస్తుతం చంద్రబాబు గారి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది మరి.